దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన పరేడ్లో ప్రదర్శించిన శకటాలు వందే మాతరం, ఆత్మనిర్భర్ భారత్ అనే ఇతివృత్తంతో దేశ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది పరేడ్లో పాల్గొన్న ఆ ఆకర్షణీయమైన శకటాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. నేడు జరిగిన గణతంత్ర వేడుకలలో మొత్తం 30 శకటాలు కనువిందు చేశాయి. ఇందులో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి కాగా 13 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందినవి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రదర్శించిన శకటాలు ఆ ప్రాంత సంస్కృతి, వారసత్వం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ దేవభూమి, వీరభూమిని ప్రదర్శించింది. మహారాష్ట్ర ఆత్మనిర్భరతకు చిహ్నంగా గణేశోత్సవాలను ప్రదర్శించగా, ఒడిశా సాయిల్ టు సిలికాన్ పేరిట సంప్రదాయం, ఆవిష్కరణల కలయికను చూపింది. అదేవిధంగా వివిధ మంత్రిత్వ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. రక్షణ శాఖ, నౌకాదళం సముద్రసే సమృద్ధిని ప్రదర్శించగా, మిలిటరీ వ్యవహారాల శాఖ ఆపరేషన్ సింధూర్ ద్వారా త్రివిధ దళాల సమన్వయాన్ని చాటింది. స్కూల్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానం 2020 NEP ద్వారా వికసిత భారత్ వైపు అడుగులను చూపింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ కా తంత్ర, స్వాస్థ్య కా మంత్ర నినాదంతో ఆరోగ్య సందేశాన్నిచ్చింది. హోం మంత్రిత్వ శాఖ భుజ్ భూకంపం తర్వాత 25 ఏళ్ల పునరుద్ధరణను, కొత్త క్రిమినల్ చట్టాల ద్వారా జన కేంద్రిత న్యాయ వ్యవస్థను ప్రదర్శించింది. పంచాయతీరాజ్ స్వామిత్వ పథకం ద్వారా స్వయం సమృద్ధి గల గ్రామాలను హైలైట్ చేసింది. ఇలా ప్రతి శకటం దేశ వారసత్వాన్ని, భవిష్యత్తు లక్ష్యాలను ప్రతిబింబించింది. ఆత్మనిర్భరతలో భాగంగా సాగిన ఈ ప్రదర్శన ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపింది.